వెల్కమ్ టు మై ఛానల్ గాయస్. నేను చెప్పిన విధంగా మనకి మరి విజయవాడలోని పంచాయతీరాజ్ దర్బార్లోని మరి ఒక సమీక్ష జరిగింది. ఆ సమీక్షలో చాలామంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు వాళ్ళందరూ కలిసి మరి వాలంటరీ వ్యవస్థను పూర్తిగా తీసేయండి అని ఒక 16 నిబంధనల తాలూకా మనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే దానికి చాలామంది మరి తీసేయండి, కంప్లీట్గా ఈ వ్యవస్థను తీసేయండి, దీనివల్ల మా అధికారాలు ఏవి పనిచేయట్లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంలోని ఈరోజు మరి వాలంటరీ వ్యవస్థ గురించి సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఈరోజు ఒక సమీక్ష జరిగింది. ఆ సమీక్షలోని కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. అదైతే ఇప్పుడు నేను ఈ కిందన వేస్తాను, అది మీరు ఒకసారి చూడండి, ఓకేనా. దాంట్లో ఏంటంటే క్లియర్గా చెప్పారు, వాలంటరీ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది. అయితే దాన్ని సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవడానికి దానికి కావలసిన ప్రణాళికలను మీరు రూపొందించండి అనేసి చెప్పడం జరిగింది. సో ఆ తాలూకా వీడియో అనేది మీకు ఇప్పుడు కింద నేను వేస్తాను, అది మీరు ఒకసారి చూడండి, ఓకేనా గాయ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా, తీసివేస్తారా అనే ఒక సందిగ్ధ పరిస్థితిలో ఒక రకంగా ఒక త్రిశంకు సర్గం లాంటి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం వద్ద ఒక ఆలోచన ఏదైతే ఈ వాలంటీర్లకు ఊరటని ఏదైతే నిన్న సాంఘిక సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేసిన సందర్భంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఎలా ముందుకు వెళ్దామని చెప్పి చర్చకు వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థను అటు సచివాలయాలు ఇటు వాలంటీర్ వ్యవస్థ రెండింటిని కూడా మరింత సమర్థవంతంగా వినియోగించుకుందామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఈ ఖచ్చితంగా కొనసాగుతుందనే ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ పెద్ద ఎత్తున జరిగింది. పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో సచివాలయ సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమం మొత్తం కూడా అంటే వాలంటీర్లు అవసరం లేకుండానే పూర్తిగా సచివాలయాల సిబ్బంది ద్వారానే ఈ పెన్షన్ గారిని పంపిణీ పూర్తి చేశారు. ఇప్పుడు 2వ నెల పెన్షన్ రేపు వాలంటీర్ల 2వ నెల అంటే 2వ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ పెన్షన్ గారిని రేపు పంపిణీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఈ వాలంటీర్లు వినియోగించుకుందాం, మరింత సమర్థవంతంగా వినియోగించుకుందాం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి నిన్న సాంఘిక సంక్షేమ శాఖపై జరిగిన సమీక్ష సందర్భంగా చెప్పడంతో అంటే ఇది మరొకసారి ఈ విషయాన్ని చర్చిద్దామని చెప్పి కూడా అధికారులతో సీఎం చంద్రబాబు అన్నట్లుగా తెలుస్తుంది. దీంతో వాలంటీర్లకు ఈ విషయం మొత్తం ఓరటగానే చెప్పుకోవచ్చు. అది ఎంతమందిని కొనసాగిస్తారు, అసలు ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అనేది ప్రస్తుతం ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే చూస్తే కనుక చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అంటే ఏదైతే ఏప్రిల్ మే నెలలో ఎన్నికల సమయంలో జరిగిన పెన్షన్ పంపిణీ విషయంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయి. మండే ఎండల్లో అంటే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉండిపోయారు. దీంతో ఆ నిధులన్నీ కూడా ఏదైతే ఇటు బ్యాంకులో జమ చేయడం వల్ల వృద్ధులు దాదాపు 30 మందికి పైగా వృద్ధులు ఈ ఎండలో తట్టుకోలేక చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వస్తే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారని చెప్పి కూడా అప్పట్లో వైసీపీ తీవ్రంగా దీన్ని విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడే మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పడం జరిగింది, వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతాం, 10,000 రూపాయల వరకు కూడా వాళ్ళకి వేతనం కూడా పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రస్తుతం వాలంటీర్లు డిగ్రీ చదివిన వారు ఉన్నారు.